రైట్ ఈ సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మనతో పాటు డ్రైవ్లో ఉన్నారు లివిల్ మరియు ఖమ్మం నుంచి సాంబశివరావు. లివిల్ చెప్పండి, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మన తెలంగాణ ప్రజల కోసం దూరదృష్టితో ఆలోచించి ఎన్నో ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు మరియు ఇప్పుడిప్పుడు కంప్లీట్ అవుతున్నాయి. అయితే దీన్ని మన కాంగ్రెస్ సర్కార్ ఈరోజు సీతారామ ప్రాజెక్ట్ని ప్రారంభించి ఆ క్రెడిట్ని తన కాంగ్రెస్ ఖాతాలోకి వేసుకోవాలని ప్రయత్నించింది. దీనిని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్లు నిధులు నియామకాల కోసం ఆనాడు జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రాన్ని సాధించుకున్న నాటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలి, తెలంగాణ రైతాంగానికి ఏం కావాలని ఆలోచన చేసి పునాదులు వేశారు. పునాదులు వేయడమే కాకుండా ఆనాడే బీజం పోసుకున్న ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తి చేసి వాళ్ళ రైతును రాజు చేయడమే లక్ష్యంగా నాడు 10 సంవత్సరాల పాటు పాలన కొనసాగింది. అందులో భాగంగానే ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాలకు గోదావరి జలాలను పారించాలనే తలంపుతోనే 2016 ఫిబ్రవరి 16న సీతారామ ప్రాజెక్టుకు నాంది పలికారు. ఆనాడే శంకుస్థాపన చేశారు. ఆ గోదావరి జలాలను ఖమ్మం జిల్లా రైతాంగానికి అందించడమే లక్ష్యంగా 2016లోనే ఈ సీతారామ ప్రాజెక్టుకు బీజం పడింది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులు ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన అనంతరం ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లింది. దీన్ని మొదటగా ఏదైతే సీతారామ లిఫ్ట్ సంబంధించి కావచ్చు, ఇటు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు 280 మెగావాట్ల ఐడల్ పవర్ సంబంధించి మొత్తం 19,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. తొలుత సీతారామ లిఫ్ట్కు సంబంధించి డిపిఆర్లు కొలిక్కి వచ్చిన తర్వాత సీతమ్మ సాగర్ బ్యారేజీని కలిపి ఇంటిగ్రేటెడ్ డిపిఆర్ ఇవ్వాలని చెప్పేసి ఆనాడు సిడబ్ల్యూసీ చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అన్ని 19,000 కోట్లకు ఈ డిపిఆర్లు కూడా ఆనాడే సమర్పించడం జరిగింది. అంతేకాకుండా ఇటు సిడబ్ల్యూసీ అనుమతితో పాటు మొత్తం అనుమతులు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు ముందుకెళ్లిన వాస్తవం ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డని ముద్దాడడంలో ముందున్న పరిస్థితి కనిపించింది. నాడు ఏదైతే 30,000 ఉద్యోగాలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ హయాంలో నియామకాలు జరుగుతాయి, ఇవాళ వచ్చి 30,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఇచ్చి ఆ ఉద్యోగాలు మేమే ఇచ్చామని చెప్పుకుంటున్న ఘనత ఏ విధంగా ఉందో ఇవాళ ప్రాజెక్టులకు సంబంధించి కూడా అదే విధంగా ఉంది. అయితే ఇలా 95% పనులు నాటి బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే పూర్తయ్యాయి. ఇవాళ కేవలం 500 కోట్ల ఖర్చుతో మాత్రమే ఒక 5% పనుల కోసం 500 కోట్లు కేటాయించి ఖర్చు చేసి ఇవాళ సీతమ్మ సాగర్ను మేమే పూర్తి చేశామని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరుని వల్ల ప్రజలంతా గమనిస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఖమ్మం జిల్లా రైతాంగం అంతా కూడా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా మొత్తం కూడా 11,341 కోట్ల కాస్ట్ డైరెక్టరేట్కు అనుమతి వచ్చింది. ఇందులో భాగంగా మొత్తం కంబైన్ డిపిఆర్కి సంబంధించి 19,000 కాగా పూర్తి అంచనా 11,341 పోలిస్తే 70% కూడా ఆనాడే పూర్తి పనులైనాయి. అందులో భాగంగా గత 7 సంవత్సరాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టే 7,600 కోట్లు ఖర్చు చేసిందని చెప్పేసి స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రి మొన్న జలసౌధలో చెప్పిన పరిస్థితి ఉంది. అంటే దాదాపు 70% పూర్తులు వాళ్ళు చెప్తున్న అంచనా ప్రకారమే 70% పనులు ఆనాడే పూర్తయ్యాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేమే చేశాం, మేమే జస్ట్ 37% మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, మిగతా పనులని మేమే పూర్తి చేశామని డబ్బా కొట్టుకున్న తీరు చూస్తుంటే ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం కావచ్చు, ఖమ్మం రైతాంగం ముక్కున వేలేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ 7,000 కోట్లతో పాటు ఒక టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు తప్ప అన్ని అనుమతుల కోసం ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుతో పాటు ముఖ్యమంత్రి కూడా ఆనాడు సిడబ్ల్యూసీ చైర్మన్ కావచ్చు, జలసంఘం కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖను కూడా అనేక మార్లు కలిసి సీతమ్మ సాగర్కు క్లియరెన్స్ కావాలని చెప్పారు. కానీ ఆనాడు ప్రభుత్వంలో పాటు కాంగ్రెస్లో ఉన్న అక్కడి ఎమ్మెల్యే ఎన్జిటిలో కేసు వేసి ప్రాజెక్టును అడ్డుకునేందుకు నడుం బిగించారు. ఆ ఎన్జిటిలో కేసు వల్ల చాలా రోజులు జాప్యం పడింది. అందులో భాగంగా కొంత పనులు లేట్ అయినప్పటికీ కూడా ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ప్రాజెక్టుకు ముందుకు తీసుకెళ్లారు. అంతేకాకుండా ఇవాళ
కాళేశ్వరంపై ఏ విధంగా అయితే అబద్ధాలు ఆడారో ఇవాళ సీతమ్మ సాగర్ పై కూడా అదే అబద్ధాలు ఆడారు. ఎక్కడ చూసినా ఇవాళ సీతమ్మ సాగర్ పేరిటే కావచ్చు, ఇటు అనేక ప్రాజెక్టుల రూపకల్పన నాటి బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి తెలంగాణ రైతాంగానికి నీరిచ్చిన ఘనత దక్కకుండా ఇవాళ ఒక పిఆర్ స్టంట్తో ఒక ఏదైతే మందికి పెట్టిన బుడ్డ మా బిడ్డ అని చెప్పుకోవడంలో భాగంగానే ఇవాళ రేవంత్ సర్కార్ గొప్పలు చెప్పుకుంటుంది. అంతేకాకుండా ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే అన్ని అనుమతులు కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చాయని చెప్పేసి కూడా ఆనాడు అధికారులు చెప్పారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే గోదావరి జలాల వాటలో భాగంగానే దానికి సంబంధించి సీతమ్మ సాగర్కి సంబంధించి 70 టీఎంసీల అలొకేషన్ కూడా ఆనాడే జరిగింది. వాటన్నిటికి కూడా ఫైనల్ అప్రూవల్స్ వచ్చాయి, సిడబ్ల్యూసీ నుంచి కూడా అనుమతి వచ్చింది. అయినప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మేమే తెచ్చాం, అన్ని మేమే చేశాం, వాళ్ళ అనుమతులు కూడా మేమే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకున్న పరిస్థితి వల్ల రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తుంది. ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా వాస్తవాలు తెలియకుండా మాట్లాడిన తీరు వల్ల హాస్యాస్పదం అని చెప్పేసి కూడా నీటిపారుదల శాఖ నిపుణులు చెప్తున్నారు. వాళ్ళ గోదావరి జలాలను ఖమ్మం ప్రజలకు అందించాలని ఒక దృఢ సంకల్పంతో నాటి బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరిలోనే ఈ ప్రాజెక్టుకు 2016 ఫిబ్రవరిలోనే బీజం పోశాడు. ఆనాడే అనేక అనుమతులు తీసుకొని అనేక రకాలుగా ముందుకెళ్లి ప్రతి పనిని దగ్గరుండి చూసి ఆనాడే పంప్ హౌజ్ల నిర్మాణం చేశారు. ఆ పంప్ హౌజ్ల నిర్మాణం చేసిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు ఒక్కొక్కరుగా వెళ్లి పంపులు ఆన్ చేసి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పంపులను ఆన్ చేసి ఒక్కొక్కటిగా ఆ స్విచ్లు ఆన్ చేసి మేమే చేశామని డబ్బా కొట్టుకోవడమే తప్ప అంతకు మించింది లేదని చెప్పేసి కూడా ఇవాళ యావత్ ఖమ్మం జిల్లా రైతాంగం చెప్తుంది. ఖచ్చితంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏవైతే అబద్ధాలు ప్రచారం చేశారో, కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏవైతే అసత్యాలు ప్రచారం చేశారో ఇవాళ సీతమ్మ సాగర్ ప్రాజెక్టులో కూడా అదే విధంగా డబ్బా కొట్టుకుంటున్నారు, అదే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇవాళ యావత్ ఖమ్మం జిల్లా రైతాంగం అంతా కూడా మండిపడుతుంది. ఏదైతే ఆనాడు గోదావరి జలాలను అంటే గోదావరి జలాలకు సంబంధించి కావచ్చు, ఖమ్మం జిల్లాకు ఉమ్మడి జిల్లాలకు 10 నియోజకవర్గాలతో పాటు మహబూబాబాద్, డోర్నకల్ వంటి జిల్లాలకు కూడా సాగునీరు అందించాలి, 7 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు అందించాలని ఒక దృఢ సంకల్పంతో అది ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితంగా ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. భద్రాద్రి రాముడైన సీతారాముడి పేరు మీదనే ఆనాడు సీతారామ ప్రాజెక్టుగా రూపకల్పన చేశారు. కానీ అంతకు ముందుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఇటు రాజీవ్ సాగర్ కావచ్చు, ఇటు ఇందిరాసాగర్కు సంబంధించి ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటే ఖచ్చితంగా ఇవాళ ఆ ప్రాజెక్టులు ముందుకు పడలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టులతో కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి, వాటిని మనం విప్పలేము కనుక ఖచ్చితంగా ఇవాళ సీతమ్మ సాగర్ తోటే మనం ముందుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో ఇవాళ ఆ ప్రాజెక్టుల రూపకల్పన చేశారు. ఆ ప్రాజెక్టుల రూపకల్పనలో భాగంగానే ఇవాళ ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఇవాళ సీతారామ ప్రాజెక్టును ఆనాడు శంకుస్థాపన చేసి ఇవాళ నీళ్లు అందించి ఇవాళ తెలంగాణ యావత్ రైతాంగానికి నది జలాల నీళ్లు అందించిన ఘనత కూడా కేసీఆర్కే దక్కుతుంది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలతో పాటు ఇటు ఏదైతే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కూడా రైతాంగానికి నీళ్లు అందించే 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించే ఒక గొప్ప అద్భుతం ఇవాళ ఆవిష్కృతమైంది. అది గోదావరి నది జలాలతో ఇలా ఖమ్మం జిల్లా పులకరించింది. మొత్తానికి చూసుకున్నట్లయితే సీతమ్మ సాగర్ అనేది కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో అంతా కూడా తప్పుడు ప్రచారం, అబద్ధాలను వాస్తవాలుగా వక్రీకరిస్తున్నారనేది మాత్రం ఇవాళ నీటిపారుదల శాఖ నిపుణులు చెప్తున్నారు. ఏదైతే 7 సంవత్సరాల్లో 7,600 కోట్ల పైచీలకు నిధులు కేటాయించి పనులు చేస్తే ఇవాళ కేవలం 7 నెలల్లో 500 కోట్లు ఖర్చు చేసి మేమే ప్రాజెక్టు పూర్తి చేశామనడం ఖచ్చితంగా హాస్యాస్పదం. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఇలా సిడబ్ల్యూసీ అనుమతులు రాలే, అనేక టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు కూడా ఇవరికి తీసుకొచ్చడానికి ఇవ్వాలా లేదా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని అనుమతులు తీసుకొచ్చిన ఒక టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు తప్ప. ఓకే రైట్.